క్యారెట్ హల్వాని ఇంట్లో ఎప్పుడు ట్రై చేయలేదా? ట్రై చేయకపోతే మీరు ఎంత టేస్ట్ మిస్ అయ్యారో మీకే తెలీదు. ఎందుకంటే క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అది హోమ్‌మేడ్ క్యారెట్ హల్వా. ఎలా చేసుకోవాలో పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తాను. ముందుగా అయితే క్యారెట్లు తీసుకొని ఇలాగ పైనున్న చెక్కు మొత్తాన్ని తీసేసుకోవాలి. చెక్కు మొత్తాన్ని తీసేసుకున్న తర్వాత మనం కొబ్బరి తురుముకుంటాం కదా! దాంతోటి ఈ క్యారెట్‌ని తురుముకోవాలి. ఇలాగా సన్నగా తురుముకోవడం వలన క్యారెట్ అనేది బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తాన్ని తురుముకోవాలి. చూసారు కదా! ఇప్పుడు నేను చూయించిన కొలతలతో చేసుకోండి. చాలా టేస్టీగా వస్తుంది. అసలు చేయడం రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను తీసుకున్న క్యారెట్లకి నాకు 1 కప్పు క్యారెట్ తురుము వచ్చింది. ఇప్పుడు 1 కప్పు ఈ తురుముకి 1/2 కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్ కొలత. ఒకవేళ స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత అందులోనే క్యారెట్ తురుమును వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. క్యారెట్లు ఎంత పర్ఫెక్ట్‌గా మనం ఫ్రై చేసుకుంటామో క్యారెట్ హల్వా అంత టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 కప్ షుగర్ వేసుకున్నాను. చెప్పాను కదా! మీ టేస్ట్‌కి తగ్గట్లుగా మీరు 1/2 కప్ అయినా వేసుకోవచ్చు. లేదా కొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత షుగర్ అంతా కరిగిపోయే వరకు మనం ఇలాగే ఫ్రై చేసుకోవాలి. సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో చేసుకుంటే మాడిపోతుంది. షుగర్ అంతా కరిగిపోయి షుగర్‌లో ఈ క్యారెట్ తురుము అనేది బాగా కుక్ అవుతూ ఉంటుంది. ఇలాగా కుక్ అవుతూ కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు 1 గ్లాసు మిల్క్ యాడ్ చేసుకోవాలి. చిన్న గ్లాస్ అండి. టీ గ్లాసులు ఉంటాయి కదా! అంత చిన్న గ్లాసు. ఆ గ్లాస్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకే ఆల్రెడీ కట్ చేసి పక్కన పెట్టుకున్న బాదం పప్పులు, జీడిపప్పులు ఉంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ లేదంటే నెయ్యిలోనైనా వేయించుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలాగ మిల్క్ యాడ్ చేసిన తర్వాత వేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఈ పాకము, ఈ మిల్క్ వీటిలో ఈ బాదం పప్పులు అనేవి ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. చూసారు కదా! ఆ పాలు, ఆ పంచదార మొత్తం మిక్స్ అయ్యి ఆ క్యారెట్ మొత్తం ఉడికిపోయే వరకు ఉంచుకోవాలి. అప్పటి వరకు ఉంటే ఆ వాటర్ మొత్తం ఇంకిపోతాయి. చాలా వరకు దగ్గర పడింది. ఇలానే మీడియం ఫ్లేమ్‌లో తిప్పుతూ ఫ్రై చేసుకుంటూ ఉంటే ఉన్న వాటర్ కూడా ఇంకిపోతాయి. ఇప్పుడు కొద్దిగా ఇలాచి దంచి వేసుకుంటున్నాను. మీరు పొడున్న వేసుకోవచ్చు. ఇలాగ దంచి వేసుకొని హల్వా అనేది గిన్నె నుండి విడిపోయి వస్తుంది. ఇలా వస్తే పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్లే. చూసారు కదా! బాదం పప్పులు కూడా ఎలా కనిపిస్తున్నాయో. చాలా టేస్టీగా ఉంటాయండి. బాదం పప్పులు నేను చూపించిన విధంగా వేసుకుంటే మీరు ట్రై చేయండి ఒకసారి. ఇలాగా అంతా ఉడికిపోయిన తర్వాత వేడి వేడిగా తింటే ఆ టేస్టే వేరు. ఇంట్లో చేసుకున్న టేస్టు, బయట తిన్న టేస్టు డిఫరెంట్‌గా ఉంటుందండి. ఇంట్లో మన చేతితో మనం కుక్ చేసుకుంది చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూయించిన కొలతలతో ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.